ఒక యాక్ట్ తీసుకురావాలని ప్రతిపాదనల్ని అన్ని రాష్ట్రాలకు కూడా సర్క్యులేట్ చేయడం జరిగింది. నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న సంస్థ అయినప్పుడు కూడా ఇండిపెండెంట్ సంస్థ అనుకోండి. బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా చాలా వరకు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అమలు చేయలే. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా చాలామంది బహిరంగంగా, అదేవిధంగా పత్రికలు కానివ్వండి, మీడియా కానివ్వండి, అందరూ కూడా పలు సందేహాలను వ్యక్తపరిచారు. అయినా కూడా గత ప్రభుత్వం హడావిడిగా స్టేక్ హోల్డర్స్తో ఎటువంటి సంప్రదింపులు జరగకుండా దాంట్లో వచ్చే లాభ నష్టాలు ఏమిటి, లేకపోతే ప్రజలకి జరిగే నష్టం ఏమిటి అనేది ఆలోచించుకోకుండా ఒక భయంకరమైన చట్టాన్ని, భయంకరం ఎందుకంటున్నానంటే ఈ చట్టం ఉన్నన్ని అమల్లో ఉన్నన్ని రోజులు కూడా ప్రత్యేకంగా చిన్నకారు రైతులు కానివ్వండి, లేకపోతే చిన్న చిన్న భూ యజమానులు కానివ్వండి, తీవ్రమైన ఆందోళనకి గురయ్యి నిద్రలేని రోజులు కూడా గడిపారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఎందుకంటే గత ప్రభుత్వం చెప్పినప్పటికీ ఇది కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన చట్టం, మేము దాన్ని అమలు చేసామని చెప్పేసి చెప్పడానికి ప్రయత్నం చేసినా కూడా నీతి ఆయోగ్ ఏదైతే ప్రతిపాదించిందో దానికి దీనికి పోలిక లేకోకుండా అనేక క్లాజెస్ని మార్చివేసిన విషయం మనకు కూడా తెలిసిందే. నీతి ఆయోగ్ ప్రతిపాదించిన దాని ప్రకారం ఒక గవర్నమెంట్ ఆఫీసర్ టీఆర్ఓగా, అంటే ట్రాన్స్ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా, టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా వ్యవహరించడం జరుగుతుంది. కానీ మన ఈ గత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన దాంట్లో మాత్రం అసలు ఎవరు చేస్తారనే దాని మీద ఏమీ లేకోకుండా, అంటే ఎనీ పర్సన్, అది అధికార లేకపోతే ప్రభుత్వం నామినేటెడ్ చేసే వ్యక్తి అనే విషయాన్ని స్పష్టం చేయకోకుండా, అంటే నామినేషన్ చేసే వ్యక్తి ఎనీ పర్సన్ అని చెప్పేసి ట్రాన్స్ఫరింగ్ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా వ్యవహరిస్తారని చెప్పేసి చెప్పింది. ఇది ఎంత దారుణమో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్కి అపరిమితమైన అధికారాలు ఇచ్చి ఏది చేయాలన్నా కూడా ఆయనే చేయాలి, ఆయనే ఫైనల్. ఆయన చేసిన తర్వాత ఎటువంటి విభేదాలు ఏదన్నా ఉన్నట్లయితే లోవర్ కోర్ట్స్కి ఎటువంటి అధికారాలు లేకోకుండా చేసేసింది గత ప్రభుత్వం. అంటే చిన్న రైతు, ఒక కొంట ఉన్న రైతు ఉన్నాడు అనుకోండి, హైకోర్టుకి వెళ్ళగలడా? హైకోర్టులో ఈరోజు ఏ విధంగా ఖర్చులతో కూడుకున్న విషయం మనందరికీ తెలుసు. సో కేవలం హైకోర్టు మాత్రమే వెళ్ళాలి అని చెప్పేసి లోవర్ కోర్ట్స్కి కంప్లీట్గా ఎటువంటి అధికారాలని కత్తిరించేసిన ఈ చట్టం ఎవరిని ఉద్దేశించి, లేకపోతే ఏ సమస్యని పరిష్కరించడం కోసం తీసుకొచ్చిందే గత ప్రభుత్వం అర్థం కాకుండా ఉందని చెప్పేసి మనం చేస్తాం. గత ప్రభుత్వం చేసిన ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో 2022, అది వివాదాలను పెంచే విధంగా ఉంది తప్పితే ప్రజలకి భరోసా కలిగించే విధంగా కానివ్వండి, ప్రజలకి ఇంకా మెరుగైన రిజిస్ట్రేషన్ టైటిలింగ్ విధానాన్ని తీసుకొచ్చినట్టు కానీ ఎక్కడ లేదని చెప్పేసి మనం చేస్తామండి. ఏదైతే చట్టం తీసుకొచ్చిందో గత ప్రభుత్వం, అది రెవెన్యూ వ్యవస్థల్ని, ఇప్పటికి అమల్లో ఉన్న రెవెన్యూ వ్యవస్థల్ని, రిజిస్ట్రేషన్ వ్యవస్థల్ని, అదేవిధంగా ల్యాండ్ రికార్డ్స్ వ్యవస్థల్ని పూర్తిగా ధ్వంసం చేసే విధంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని చెప్పేసి మనకి సవినీయంగా మనం చేస్తాను. అంతేకాకుండా కేవలం హైకోర్టుకి వెళ్ళాలి, అసలు ఎటువంటి ఉద్దేశాలతో తీసుకొచ్చిందో కూడా అర్థం కాకుండా ఈ చట్టాన్ని గత ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పేసి మనం చేస్తూ, మరి అంతేకాకుండా గత ప్రభుత్వ వ్యవహార తీరు చూసి మా ఆస్తులు కూడా తాకట్టు పెట్టుకుంటారేమో, ఎందుకంటే
మద్యం అమ్మకాల ద్వారా వచ్చే 20 సంవత్సరాల్లో వచ్చే ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టగలిగిన ఒక ప్రభుత్వం మా ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గరుంటే ఏమైపోతుందో అనే భయాందోళన కూడా కలిగే విధంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వము, జిరాక్స్ కాపీలు మాత్రమే ఇస్తాము అని చట్టాన్ని రూపొందించారంటే మరి ఎటువంటి భయంకరమైన చట్టాన్ని వాళ్ళు తీసుకొచ్చారో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను నేను. మరి దాని మూలంగా ఈరోజు ఇదే చట్టం ఉండేటైతే గనక టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ జారీ చేసే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ, ఇప్పటికే గిఫ్ట్ డీడ్లు, ఇంకా వేరే డీడ్స్ ఉంటాయి కదండి, గిఫ్ట్ డీడ్స్, వాటన్నిటినీ కూడా మార్టిగేజ్ డీడ్స్, వీటన్నిటిని కూడా మళ్ళీ రిజిస్టర్ చేసుకోవాలని కూడా ఎప్పుడో మనకి తాతలో లేకపోతే ఎవరో గిఫ్ట్ డీడ్లు ఇచ్చుంటారు, వాటన్నిటినీ కూడా మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి కూడా ఆ చట్టంలో పొందుపరచడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి ఆ చట్టం మూలంగా ప్రజల ఆస్తులకి రక్షణ లేదని చెప్పేసి భావించి మరి ఎవరైనా సరే చిన్న కంప్లైంట్ ఇస్తే, ఎందుకంటే టైటిలింగ్ రిజిస్టర్ ఆఫీసర్గా ఒక ప్రభుత్వ అధికారి, ఉన్నతాధికారి పనిచేస్తాడని చెప్పని చట్టం రేపు ప్రభుత్వం నామినేటెడ్ విధానం ద్వారా ఇస్తే అదే ఎవరొకళ్ళు ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో రాజకీయ కారణాలతో ఆ ఆస్తిని వివాదాస్పదం చేస్తే ఎటువంటి దిక్కులేని పరిస్థితి ఉండేదని చెప్పేసి మనం చేస్తాను. ఆ వివాదాన్ని పరిష్కరించడానికి ఎటువంటి మళ్ళీ ఆర్డీఓనో లేకపోతే లోవర్ కోర్ట్సో లేకోకుండా నేరుగా హైకోర్టుకి వెళ్ళాలంటే ఎటువంటి ఇబ్బంది ఉండేదో కూడా ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాను. దానికోసం ఈరోజు మరి ఆ చట్టాన్ని రద్దు చేసామని చెప్పేసి కూడా మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో దీన్ని ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ రద్దు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. అదేవిధంగా రెండోది, ఏ ఆలోచన చేసినా ఏ విధానం తీసుకొచ్చినా స్వార్థం ఎక్కువగా ఉండి ప్రజలకి మేలు జరిగిద్దా లేదా అనే ఆలోచన తక్కువగా ఉండే విధంగా గత ప్రభుత్వం పరిపాలన చేసిన విషయం ప్రజలందరూ కూడా గుర్తించిన విషయం మీ అందరికీ తెలుసు. 2019-2020 యొక్క పాలసీ, ఇసుక పాలసీ ఏదైతే ఉందో, కనీసం దీని మూలంగా ప్రజలకి మేలు జరుగుతుందా, రాష్ట్రానికి మేలు జరుగుతుందా, లేకపోతే భవన నిర్మాణ కార్మికులకి మేలు జరుగుతుందా, నష్టం జరుగుతున్నా కూడా పట్టించుకోకుండా వాళ్ళు ఈ ఇసుక విధానాన్ని తీసుకొచ్చిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. మరి 2019-2021లో తీసుకొచ్చిన ఇసుక విధానాన్ని రద్దు చేస్తూ ఆ ప్రభుత్వం చేసుకున్న అగ్రిమెంట్స్, పెద్ద జేపీ తర్వాత ఇంకేదో పెద్ద సంస్థలు బయట నుంచి తీసుకొచ్చి ఏదైతే అంటే అప్పుడు చెప్పుకున్నది ఏంటంటే అవి నామ మాత్రమే, కానీ ఆ ఇసుక వ్యాపారం చేసినంత మాత్రం వేరే వాళ్ళని చెప్పేసి చెప్పుకుంటుండేవాళ్ళు. ఏదేమైనా ఇక్కడ ఆ అగ్రిమెంట్లన్నీ కూడా రద్దు చేసేయడం జరిగిందని చెప్పేసి మనం ఆ విధానాన్ని, అదేవిధంగా ఆ అగ్రిమెంట్లు కూడా అన్నీ రద్దు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఎంత ఘోరం అంటే వాళ్ళు బకాయిలు పడ్డా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన అమౌంట్, పెద్ద అమౌంట్లు, కోట్లాది రూపాయలు ఉన్నా కూడా ఎన్ఓసీలు జారీ చేసి వారికి ఎటువంటి బాధ్యత, ఇబ్బందులు లేకోకుండా సర్టిఫికేట్ జారీ చేసిన విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తారు. కానీ ఏదో 800 కోట్లకి కాంట్రాక్ట్ ఇచ్చామని చెప్పారు, కానీ రాష్ట్రానికి మాత్రం ఏమీ ఆదాయం వచ్చినట్లయితే ఎక్కడ కూడా కనపడలేదు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎటువంటి ఆదాయాన్ని ఆశించుకోకుండా ప్రభుత్వం ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. కేవలం లోకల్ బాడీస్కి వచ్చే సీనరేజ్, అదేవిధంగా లోడింగ్ ఏదైతే లేబర్ కానీ ఎవరైనా చేస్తారో అవి తప్పితే రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం ఆశించుకోకుండా రాష్ట్ర ప్రజల సౌలభ్యం కోసం నిర్మాణ రంగం, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని చెప్పేసి
నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి, అంటే సరఫరా చేయటానికి ఇచ్చిన జీవో 43 ఏదైతే ఉందో, ప్రభుత్వం జారీ చేసిన జీవోఎంఎస్ నెంబర్ 43 డేటెడ్ 8/7/2024 దాన్ని రాటిఫై చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అంతేకాకుండా దీన్ని చాలా పారదర్శకంగా చేయాలని ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది క్యాబినెట్కి, అదేవిధంగా అందరికీ కూడా. పారదర్శకంగా దీంట్లో ఎటువంటి స్వార్థం కానీ, లేకపోతే ఎటువంటి అవినీతి కానీ, ఎటువంటి అవకతవకలు జరగకోకుండా చూడాల్సిన బాధ్యత అందరి మీద కూడా ఉందని చెప్పేసి చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మనం పారదర్శకంగా చేయటమే కాదు, ప్రజలు కూడా దాన్ని పారదర్శకంగా ఉందనే అభిప్రాయం ఏర్పడే విధంగా మనం చేయాలని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి దీన్ని ఇంకా మెరుగుపరచడానికి ఇంకా ఏ అవకాశాలు ఉన్నా కూడా భవిష్యత్తులో, ఎందుకంటే ఈ మాన్సూన్కి సంబంధించి ఏదైతే ఇసుక కావాలో ఆ ఇసుక ఒక 43 లక్షల టన్నులు అందుబాటులో ఉంది స్టాక్, వేరియస్ స్టాక్ పాయింట్స్లో. అదేవిధంగా డీసిల్టింగ్ ద్వారా కూడా ఇంకా కావాల్సిన శాండ్ తీసుకుని ప్రజల అవసరాలకి శాండ్ని ఉచితంగా సరఫరా చేస్తామని చెప్పేసి మనం చేస్తూ, మరి దీని మీద అందరికి కూడా మినిస్టర్స్ అందరికీ కూడా చాలా స్పష్టంగా చెప్పారు. మరి దీనికి ఒక కమిటీ వేసి దీన్ని పారదర్శకంగా అమలు చేసే విధంగా పర్యవేక్షణ చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సార్ డిఫరెంట్ ఆఫీసర్, జాయింట్ కలెక్టరు, 5 ఆఫీసర్స్ ఉన్నారు, అధికారుల కమిటీ సార్, డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీలు. సో గత ప్రభుత్వం ఎంత ఘోరంగా చేసిందంటే, సుప్రీంకోర్టు, ఎన్జిటీలు ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రభుత్వాన్ని ఈ ఇసుకలో జరుగుతున్న అవకతవకలు లేకపోతే వైలేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటి గురించి ఇన్ఫర్మేషన్ అడిగితే వాళ్ళ ఆ ఉన్నత న్యాయస్థానాలను కూడా మిస్లీడ్ చేసే విధంగా సర్టిఫికెట్స్ కూడా ఇవ్వబడాయని చెప్పేసి రికార్డ్స్ అన్నీ కూడా చెప్తా ఉన్నాయి. ఆ విధంగా కాకుండా సుప్రీంకోర్టు వివిధ సమయాల్లో వెలుబుచ్చిన అభిప్రాయాలను కానివ్వండి, ఎన్జిటి వెలుబుచ్చిన అభిప్రాయాలు కానివ్వండి, అందరి అభిప్రాయాలను ఆ అభిప్రాయాలన్నింటినీ కూడా గౌరవిస్తూ ఇక్కడ పారదర్శకంగా ఉచిత ఇసుక ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తామని చెప్పేసి కూడా మనం చేస్తామని. మరి దీని తర్వాత ధాన్యం కొనుగోలు గురించి మీ అందరికీ కూడా గత ప్రభుత్వం ఏ విధంగా చేసింది, రైతులు ఆ విధాన లోపం మూలంగా ఎంఎస్పి ఇవ్వాలనే ఆలోచన మంచిదైనప్పటికీ కూడా ప్రభుత్వం అమలు చేసిన విధానాన్ని, ఆ విధానం మూలంగా రైతు సోదరులు ఎదుర్కొన్న సమస్యలు వర్ణనాతీతం అని చెప్పేసి మనం చేస్తామని. నేను ఒక మండలంలో పండించిన ధాన్యాన్ని ఎక్కడో సుదూరమైన మండలంలో మిల్స్కి ట్యాగ్ చేయటం, వరి ప్రొడక్షన్కి సంబంధించి అవగాహన లేకోకుండా ఎన్ని సంచులు కావాలి ఏమిటి అనేది ఒక అవగాహన లేకోకుండా ఆ సంచుల కోసం రైతులు ఇబ్బంది పడే పరిస్థితులు. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ మీద కూడా నియంత్రణ, జియో ట్యాగ్ కావాలి అవి అని చెప్పేసి ఇన్ని మాటలు చెప్పినా కూడా రైస్ మిల్కి వెళ్ళిన తర్వాత ఆ ధాన్యాన్ని ఎటువంటి సమస్య లేకోకుండా ఆ రైస్ మిల్లర్ తీసుకుంటున్నాడా లేదా అనేది పర్యవేక్షణ లేకోకుండా, ఆఖరికి రైస్ మిల్లర్స్ వెళ్ళిన రైతు దగ్గర నుంచి కొంత సొమ్ముని వెనక్కి తీసుకుంటున్న వార్తలు వచ్చినా కూడా, తీసుకునే పరిస్థితులు వచ్చినా కూడా దాని మీద పట్టించుకోకుండా అనేక లోపభూయిష్టమైన విధానాన్ని గత ప్రభుత్వం అమలు చేసిన విషయం మనకు తెలిసిందే. అంతేకాకుండా దాదాపు 90 రోజులు గత రబీ సీజన్లో సేకరించిన ధాన్యానికి 84-90 రోజులైనా కూడా రైతులకు పేమెంట్ చెల్లించకపోవటం మూలంగా రైతులు తీవ్ర ఇబ్బందులకు గురైన విషయాన్ని కూడా తీసుకొస్తున్నాం. దాదాపు 1600 కోట్ల రూపాయలు బకాయి పెట్టేసి వెళ్ళింది గత ప్రభుత్వం. దాంట్లో 1000 కోట్ల రూపాయలు వెంటనే మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి త్వరలో ఇంకా మిగతావి కూడా చెల్లించేస్తాం. మరి ఈ అవసరాల కోసం వాణిజ్య బ్యాంకుల నుంచి 2,000 కోట్ల రూపాయల రుణాలని సేకరించడం కోసం మరి ఈరోజు క్యాబినెట్ ఆ ప్రతిపాదనల్ని క్యాబినెట్ ఆమోదం చేసిందని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి ఏదైతే ఇబ్బందులు పడ్డారో రైతులకి ఎంఎస్పి అందించడం కోసం గతంలో రైతులు పడ్డ ఇబ్బందులన్నీ తొలగించే విధంగా మరి వచ్చే సీజన్లో ధాన్యం సేకరణ విధానం ఉంటుందని చెప్పేసి దాన్ని పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తూ రైతులకి ఎటువంటి సమస్యలు లేకోకుండా హ్యాసిల్ ఫ్రీగా ఆ ధాన్యాన్ని సరఫరా చేసే కార్యక్రమాన్ని చేస్తామని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా వచ్చే సీజన్ కోసం వచ్చే సీజన్లో రైతులకి ఇబ్బంది లేకోకుండా వారికి చెల్లించాల్సిన డబ్బును చెల్లించడం కోసం 3,200 కోట్ల రూపాయలని కొత్తగా రుణం పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వ హామీని కోరుతూ వ్యవసాయ సహకార శాఖ చేసిన ప్రతిపాదనకి రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న క్రాప్ ఇన్సూరెన్స్ గురించి కూడా మరి చర్చ జరిగింది. లోపభూయిష్టమైన గత 5 సంవత్సరాల్లో సరైన క్రాప్ ఇన్సూరెన్స్ విధానం లేకపోవటం మూలంగా రైతులు చాలా నష్టపోయారు. కేవలం ఒక రబీకి చేస్తే నెక్స్ట్ క్రాప్కి లేకపోవటం అట్లా లోపభూయిష్టంగా ఉన్న విధానాలని గత ప్రభుత్వం అమలు చేసింది. వీటన్నిటి మీద కూడా స్టడీ చేయటం కోసం మరి ఒక కమిటీ ఆర్థిక పౌర సరఫరాలు వ్యవసాయ శాఖ మంత్రులతో మరి ఒక అధ్యయన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీని వెంటనే ఒక నెల రోజుల్లో నివేదిక ఇవ్వాల్సిందిగా కూడా సూచన చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి దీంట్లో ఇన్సూరెన్స్ విధానం మరి అదేవిధంగా కొత్తగా మరి ఈ సీడ్ మేజ్ ఏది ఉందో మనం విత్తనాలు మొక్కజొన్న విత్తనాలు ఆ ప్రొడక్షన్ నూజివీడు చాలా ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ఉంది. దానికి చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవసాయ విధానం దాని మీద కూడా మరి ముఖ్యమంత్రి గారు స్టడీ చేయమని మామిడి రైతుల ఇన్సూరెన్స్ కూడా స్టడీ చేయమని చెప్పేసి కూడా ఈ కమిటీకి తెలియచేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా కౌలు రైతుల గురించి కూడా చర్చించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఎందుకంటే కౌలు రైతులకి పూర్తిగా ఆర్థిక సహాయం బ్యాంకుల నుంచి అందట్లేదనే అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి గారు మరి క్యాబినెట్ చర్చించడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో తప్పుకోకుండా దాని మీద ఒక స్టడీ చేసి ఈ కౌలు రైతు కార్డులు ఏవైతే ఉన్నాయో ఏ విధంగా ఇవ్వాలనే దాని మీద వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సులువుగా రుణాలు అందించడం కోసం ఎటువంటి విధానాన్ని తీసుకురావాలనే దాని మీద అధ్యయనం చేయమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగింది. అంటే కౌలు రైతులకి మేలు చేయాలి. ఎందుకంటే దాదాపు ఎక్కువగా వ్యవసాయం ఎస్సీ ఎస్టీ బీసీ చిన్న రైతులందరూ కూడా ఈ కౌలు రైతులుగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ బ్యాంక్స్ నుంచి గత ప్రభుత్వంలో కౌలు రైతులకు అందింది చాలా తక్కువ. కనీసం ఒక 4-5% కూడా కౌలు రైతులకి రుణాలు అందిన పరిస్థితి గత ప్రభుత్వం లేదు. మరి దాన్ని సులభతరం చేయటం కోసం ఏ విధంగా కౌలు రైతు కార్డులు ఇవ్వాలి వాటన్నిటి మీద కూడా అధ్యయనం చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సూచించారని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా 2018లో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రకృతి వ్యవసాయాన్ని ఈ రాష్ట్రంలో 5 లక్షల ఎకరాల్లో ప్రారంభించిన విషయం మీ అందరూ కూడా గుర్తుండే ఉంటుంది. మరి ఆ వ్యవసాయానికి ఈ మరి గుల్బెంకియన్ అవార్డు వచ్చింది. ఇది వ్యవసాయ రంగంలో నోబెల్ ప్రైజ్తో సమానం అని చెప్పేసి మనం చేస్తాను. మరి ముఖ్యమంత్రి గారు ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ఇంకా మెరుగ్గా చేయాలని చెప్పేసి మరి 4 రెట్లు 2029 నాటికి 20 లక్షల హెక్టార్లు అంటే 50 లక్షల ఎకరాలు దాదాపు 50 లక్షల ఎకరాల్లో ఈ ప్రకృతి వ్యవసాయాన్ని తీసుకురావాలని చెప్పేసి దీని మీద ఇంకా ఎక్కువగా స్టడీ చేసి అగ్రికల్చర్ డిపార్ట్మెంటు హార్టికల్చర్ డిపార్ట్మెంటు రైతుల దగ్గరికి తీసుకువెళ్ళాలని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు సూచించారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికి ప్రకృతి వ్యవసాయంలో
లీడర్గా వ్యవహరించబోతుంది, మార్గదర్శిగా వ్యవహరించబోతుంది అని చెప్పేసి కూడా అభిప్రాయం క్యాబినెట్ వ్యక్తపరిచింది. ఓకే సార్. ఏ అసైన్మెంటు ఏదండి? అది రాలేదు. ఈరోజు మెయిన్గా ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్టు అసెంబ్లీలో దీని మీద సుదీర్ఘంగా చర్చించారు. అంటే అప్పుడు టీడీపీ గవర్నమెంట్, టీడీపీ విపక్షంలో అవును, అప్పుడు పెట్టిన అబ్జెక్షన్ ఇప్పుడు ఎందుకు వస్తుంది అనేది అప్పుడు అబ్జెక్షన్ పెట్టారు. అప్పుడు అసెంబ్లీలో అసలు రాలేదు. అప్పుడు అంటే ఆ రోజు ఉన్న అధికారంలో ఉన్న పక్షం మాట్లాడిచ్చే పరిస్థితులు కూడా ఆ రోజు లేని విషయం మీ అందరికీ తెలిసింది. ఏ విధంగా బుల్డోస్ చేశారు అసెంబ్లీ ప్రొసీడింగ్స్ని అందరికీ తెలిసిందే. బట్ దీంట్లో ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు అయి ఉన్నారు. ప్రజలు దీన్ని తొలగించాలని కోరుకుంటున్నారు. ఎలక్షన్లో కూడా చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. చాలా అంటే ఒక త్వరలో వచ్చేసేమని నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్ లోపల కానీ. అంటే ఏంటంటే ఇప్పుడున్న కండిషన్స్ మూలంగా కౌలు రైతులకి కౌలు కార్డులు అందే పరిస్థితి లేదు. కాబట్టి కౌలు కార్డులు ఇవ్వటం కోసం ప్రొసీజర్ని సులభతరం చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. 2016లో ఏదైతే గత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిందో విధానాన్ని, ఆ విధానం కానివ్వండి, ఇంకా మెరుగైన విధానం ఏదైనా సరే, అంటే అల్టిమేట్ ఎయిమ్ ఏంటంటే కౌలు రైతులకి ఆర్థిక సహాయం ఎక్కువగా అందాలి అనేది లక్ష్యం. ఓకే, అయోమయం ఎక్కడ లేదు. కొంతమంది సృష్టించడం తప్పితే, లేకపోతే వర్డింగ్స్ లేదా తేడా ఉంటాం. ఎక్కడ అయోమయం లేదు. ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీలన్నింటినీ కూడా అమలు చేస్తుంది ప్రభుత్వం. రెడ్డి గారు రాష్ట్రాల మధ్యంతర ఎన్నికలు జరిగితే మేము అధికారంలోకి వస్తామని చెప్పి నిన్న కలలు కనే అధికారం అందరికీ ఉంటుంది. మీరైనా కనొచ్చు, మీరు కూడా నేను ముఖ్యమంత్రిని అయిపోతాను అంటే ఎవరైనా కాదని అనగలరా? సో కలలు కనే అధికారం అందరికీ ఉంటుంది కాబట్టి దాని గురించి నేను కామెంట్ చేయదలుచుకోలేదు. ఏం చర్చించలేదు. అంటే కొత్త అక్రిడిటేషన్ కార్డ్స్ ఇవ్వాలంటారా? తప్పుకోకుండా రూల్స్ ప్రకారం న్యాయబద్ధంగా ఇస్తానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఎందుకు ఈ చట్టాన్ని రద్దు చేయాలనేది మీకు చాలా స్పష్టంగా చెప్పాం. ఈరోజు ట్రాన్స్ఫరింగ్ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఏదైతే ఉందో అది ఒక్కటి చాలు మీకు. ఎందుకంటే నీతి ఆయోగ్ ప్రతిపాదించిన చట్టంలో డ్రాఫ్ట్ బిల్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దాంట్లో స్పష్టంగా ఎనీ ఆఫీసర్ అని ఉంది. కానీ ఇక్కడ చట్టంలో ఎనీ పర్సన్ అని ఉంది. అంటే ఎనీ పర్సన్ అంటే ఎవరు? రేపు నామినేషన్ చేయొచ్చు, లేకపోతే ఎవరినైనా ఇష్టం వచ్చిన వాళ్ళని పెట్టవచ్చు కదా. ఆ అధికారం ఆ చట్టం కల్పిస్తుంది కదా. అదేవిధంగా ఏదైనా వివాదం వస్తే మనం ఎక్కడికి వెళ్తాం? లోయర్ కోర్ట్స్కి వెళ్తాం. ఎందుకంటే మన కాన్స్టిట్యున్సీలోనో లేకపోతే మన జిల్లాలోనో ఉంటుంది. ఈరోజు ఆ లోయర్ కోర్ట్స్కి అధికారాలన్నీ కూడా తొలగించేసి కేవలం హైకోర్టుకి వెళ్ళాలంటే, ఒక కొంత భూమి ఉన్న రైతుకి ఏదో వివాదం వచ్చింది, కొంత భూమి ఉన్న రైతు హైకోర్టులో లాయర్లకి వాళ్ళకి మీ అందరికీ తెలిసిందే, వాటిని అందుకోగలడా? హైకోర్టుకి వెళ్ళగలడా? సో ఇటువంటి పరిస్థితులు అవసరం ఉంది. లోయర్ కోర్ట్స్ని తీసేయాల్సిన అవసరం ఉంది. తర్వాత ఈ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో, టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసరు, ఆయన తర్వాత ఏదైనా వివాదం వస్తే మన ఆర్డీఓనో, సబ్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వీళ్ళందరూ కూడా ఇంత ముందు నుంచి అధికారాలు ఉన్నాయి కోర్ట్స్కి వెళ్ళే ముందు. మరి వాళ్ళందరినీ కూడా ఎందుకు తీసేశారనే విషయం కూడా స్పష్టం లేదంటే ఏ ఉద్దేశంతో. అంటే రేపు టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసరు ఒక నిర్ణయాన్ని ప్రకటించేశారు. అది అధికారి అయితే అధికారికి ఆయనకు ఉండే ఇవి విధి విధానాలు వేరుగా ఉంటాయి. ఒక నాన్ ఆఫీసరు ఎవరైతే ఉంటారో వాళ్ళు రాజకీయ నాయకుల ఒత్తిడితో పనిచేయచ్చు, లేకపోతే మంత్రుల ఒత్తిడితో పనిచేయచ్చు, లేకపోతే స్వార్థంతో పనిచేయచ్చు.
అటువంటప్పుడు వీళ్ళని కాపాడేది ఎవరు? సో ఇవన్నీ ఆలోచించి ప్రజల అభిప్రాయం మేరకు ప్రజలు దీని మీద తీవ్ర వ్యతిరేకతని వ్యక్తపరిచిన విషయం తెలిసిందే. మేము ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పాం, అధికారంలోకి రాగానే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని మేము రద్దు చేస్తామని చెప్పేసి దాంట్లో భాగంగా రద్దు చేసాం. వెళ్ళొచ్చు. రాష్ట్రం ఇప్పటికే అప్పుల పాలు ఉందన్నారు. నెల గడిచింది, అప్పటికే మళ్ళీ అప్పులకి వెళ్ళాలని చెప్తున్నారు. అంటే ఈ అప్పుల్ని సద్వినియోగపడతాయి. అప్పులకి ఎస్ ఇప్పుడు ఆల్రెడీ రుణాల కోసమే వెళ్ళాలి. రబీ సీజన్లో తీసుకున్న ధాన్యానికి గత ప్రభుత్వం 1600 కోట్లు సుమారు చెల్లించుకోకుండా వెళ్ళారు. అది చెల్లించాలా అక్కర్లేదా? రైతులకి చెల్లించాల్సిందే కదా. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి మనకు తెలిసిందే. కాబట్టి రైతుల సంక్షేమం కోసం రైతులకు చెల్లించాల్సిన చెల్లింపుల కోసం అప్పు చేయాల్సిందే, తప్పదు. రైతులకు ఇచ్చేది దీంట్లో సద్వినియోగం అయిద్దా, డైవర్షన్ అయిద్దా అయ్యే అవకాశం లేదు. ఇది రైతుల కోసం తీసుకున్నది. ఇంకొక అప్పు ఏదైతే ఉందో అది కూడా వచ్చే సీజన్లో ధాన్య సేకరణ కోసం నిధుల్ని రెడీగా పెట్టుకోవడం కోసం. సంపద సృష్టి మీద తప్పకుండా జరుగుతుంది. సంపద సృష్టిస్తానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది కూడా. ఎందుకంటే ఈ మధ్య చాలామంది పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్రానికి వస్తూ ఉన్నారు. వాళ్ళందరూ చాలామంది ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెడతానికి సుముఖత వ్యక్తపరుస్తున్నారు. దానికి నిదర్శనం ఏంటంటే ఎయిర్ ట్రాఫిక్ కానీ రైల్ ట్రాఫిక్ కానీ 35% పెరిగింది ఈ నెల రోజుల్లో. అదేవిధంగా ప్రజల ఆస్తుల విలువ కూడా విపరీతంగా పెరుగుతూ ఉంది. కొంట రైతుకి కూడా 5 లక్షలు 4 లక్షల రేటు ఈ నెల రోజులు పెరిగింది అనుకుంటున్నారు. ఏంటి అది? ప్రభుత్వం మీద ఒక నమ్మకం ఏర్పడటం మూలంగా అన్ని రంగాలు కూడా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. పరిశ్రమలు ఇప్పుడు మొన్నటిదాకా అశోక్ లేలాండ్ మల్లవల్లిలో మూసేస్తుంది. మొన్ననే అధికారులందరూ వచ్చి మాకు ఎంప్లాయీస్ కావాలంటే గన్నవరం కాన్స్టిట్యున్సీ శాసనసభ్యులు కానీ నేను కానీ వాళ్ళతో మాట్లాడి మా వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పేసి అడిగే పరిస్థితి ఈరోజు వచ్చింది. ఇది అదేవిధంగా కొంతమంది సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ పెట్టుబడి పెడతానికి వచ్చి నా దగ్గరికి నాకు తెలిసిన వాళ్ళు వచ్చి ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూడా చర్చించి వెళ్ళారు. ఈరోజే వెళ్ళారు. సో ఈవెన్ ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఈ రాష్ట్రంలో ప్రారంభమైంది. తప్పకోకుండా మీరు సంపద సృష్టి ఏదైతే ఉన్నారో ఆ వైబ్రేషన్స్ ద్వారా తప్పకుండా సంపద సృష్టించబడుతుంది. ఏముండండి, కౌన్సిల్ బలం ఎక్కువన్నా కూడా అసెంబ్లీలో చేసిన చట్టాలని రద్దు చేసే అవకాశం లేదు కదా. వాళ్ళ అభిప్రాయం ఓకే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజలు భయాందోళనకు గురి చేసిందో ఆ కండిషన్స్ మీద వాళ్ళ అభిప్రాయం ఏంటో కూడా చెప్తారు. ఎందుకు అధికారులు కాకుండా ఎందుకు ఎనీ పర్సన్ అని చెప్పి వర్డింగ్ వాడాల్సి వచ్చింది? ఎందుకు లోయర్ కోర్ట్స్ ఉన్న పవర్స్ని తొలగించాల్సి వచ్చింది? టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్కి హైకోర్టుకి మధ్యలో ఎవరు లేకోకుండా, ఏ వ్యవస్థ లేకోకుండా ఎందుకు తీసేయాల్సి వచ్చింది? అదేవిధంగా నీతి ఆయోగ్ పెట్టిన క్లాజెస్ నుంచి ఎందుకు డిఫర్ అవ్వాల్సి వచ్చింది? వీటన్నిటి మీద కూడా చర్చ జరిగిద్ది. ప్రజలు అర్థం చేసుకుంటారు కదా. ఇప్పటికైతే రద్దు చేశాం. మన రాష్ట్రంలో ఉన్న రెవెన్యూ చట్టాలు కానివ్వండి, లేకపోతే ల్యాండ్ రికార్డ్స్ కానివ్వండి, చాలా రాష్ట్రాలతో పోలిస్తే మెరుగైన వ్యవస్థలు మన దగ్గర ఉన్నాయి. వాటిని ఇంప్రూవ్ చేయాల్సి వస్తే తప్పకుండా పరిగణలో తీసుకుంటాం. హౌసింగ్కి సంబంధించా రివ్యూ జరిగింది. అంటే ల్యాండ్ ఎక్విజిషన్ ఏమో రెవెన్యూ డిపార్ట్మెంట్ చేసింది, ఫిల్లింగ్స్ ఏమో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ చేసింది, హౌసింగ్ డిపార్ట్మెంట్ చాలా నామినల్గానే చేసింది. మధ్య ప్రమేయం ఉంది తప్పితే హౌసింగ్ డిపార్ట్మెంట్కి దీంట్లో ఏమీ లేదు. కానీ హౌజెస్ కన్స్ట్రక్షన్లో లోపాలు జరిగినాయి, అవినీతి జరిగినాయి ఏదైతే చెప్పారో దాని మీద మాత్రం చాలా స్పష్టంగా ఎంక్వైరీ చేపిస్తూ ఉన్నాం. ఇప్పటికే కొన్ని ఇల్లులు పాత ఇల్లులకి లోన్ తీసుకున్నారని, లేకపోతే పశువుల కొట్టాలకు కూడా లోన్ ఇచ్చారని చెప్పేసి కొన్ని చోట్ల అయింది. అన్లెస్ రిపోర్ట్ పూర్తిగా రాకోకుండా దాని మీద కామెంట్ చేయాలని, వచ్చిన తర్వాత తప్పకుండా మేము ముందు పెడతాం. రాలేదు, దీంట్లో ఈ క్యాబినెట్లో చర్చకి రాలేదు.
అంటే ఆ పాలసీ అందరికీ అందుబాటులో ఉంటుంది, తప్పకుండా చూస్తాం. ఒకవేళ మీ దగ్గర ఏదైనా సమాచారం ఉంటే కూడా నాకు కానీ మా మంత్రులు ఎవరికి ఇచ్చినా కూడా దాని మీద కౌలు రైతులకి మేలు చేయాలనేది లక్ష్యం. కౌలు రైతులకి సులభతరంగా రుణాలు అందించే విధానాన్ని తీసుకురావాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం.